శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, మాఘ మాసంలో ఈరోజు 25వ రోజులో ప్రవేశించాం. మహాపురాణం నుండి 25వ అధ్యాయం చెప్పుకుందాం. గ్రస్త్రమద మహాముని జుహ్నిమునితోటి ఇంకా ఇలా చెప్తున్నాడు. మాఘమాసం వ్రత మహత్యం ఎంత గొప్పదంటే, ఎంతటి పాపాత్ముడైనా వాడు పుణ్యాత్ముడిగా మారిపోతాడు అంటూ కళింగ దేశంలో ఉన్న కిరాతకుడి చెప్తున్నాడు. ఆ కిరాతకుడు పరమ దుర్మార్గుడు, దారిదోపిళ్ళు చేసి బోలు డబ్బులు సంపాదించాడు. ఒకసారి నర్మదా నదికి స్నానానికి వెళ్ళే, మాఘ స్నానానికి వెళ్ళే ఒక బ్రాహ్మణ్ణి గొంతు కోసి ఆయన దగ్గర ఉన్న డబ్బంతా అపహరించాడు. ఆ ధనాన్ని తన స్నేహితుడు ఒకడు ఉండేవాడు, బంగారు నగలు చేసేవాడు, ఆయన దగ్గర ఉన్న బంగారం దోచుకున్నది అదంతా కూడా అతనికి ఇచ్చేశాడు. అలా అలవాటైపోయింది వాళ్ళిద్దరికీ స్నేహం అన్నమాట. వాడు డబ్బు వీడికి ఇవ్వడం, ఇలా నెంబర్ 2 అన్నమాట వాడు. ఇక వీడు కాకుండా వీళ్ళకి ఒక శూద్రుడు మిత్రుడుగా ఉండేవాడు. వాడేంటి పరమ కామకుడు. ఎంత కామకుడు అంటే, ఆ కామంలో ఒళ్ళు తెలియక తల్లితోటే వాడు అంటే గురుతల్పగతుడయ్యాడు. తండ్రిని గురువు అంట, ప్రథమ గురువు అని. పంచమహాపాతకాల్లో ఒక పాతకం ఏంటంటే గురుతల్పగతం, అంటే గురువుగారి భార్యను కానీ, అంటే గురువు లాంటి తండ్రి భార్యను కానీ అనుభవించడం గురుతల్పగతం అంట. అటువంటి పరమ దుర్మార్గుడు వాడు. ఒకడేమో బ్రహ్మహంతకుడు, ఇంకోడేమో బంగారం దొంగిలించేవాడు. వీళ్ళందరూ స్నేహితులు అనమాట. ఈ మూడో వాడు గురుతల్పగతుడు. వీడు ఒకనాడు ఏం చేస్తాడంటే, వాడు ఉంచుకున్న స్త్రీ దగ్గరికి పోవాలని వెళ్తే ఆ స్థలంలో చీకట్లో వాళ్ళ అమ్మ ఉంటుంది అక్కడ. ఆ అమ్మ కూడా అటువంటిదే, భర్త చనిపోయిన తర్వాత ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటుంది అన్నమాట. వీడే తన వీటుడు అనుకొని అలా వాడికి ఆ దోషం వచ్చిందనమాట. ఇలా మరి వీళ్ళందరూ కూడాను ఒకసారి వీడు ఈ శూద్రుడు అనేవాడు కళ్ళు కూడా తాగేవాడు. ఇలా బ్రహ్మజ్ఞాన్ని చంపినవాడు, కళ్ళు తాగేవాడు, క్రూరుడు, బంగారం అపహరించినవాడు, గురుపత్రితో సంగమించినవాడు. వీరు 5గురుగా పంచమహాపాతకులు. బ్రాహ్మణుడు కిరాతుడు పంపగా గ్రామాంతరానికి పోయాడు ఒకసారి. అంటే కిరాతకుడు స్నేహితుడు కదా బ్రాహ్మణుడికి. అక్కడ ఒక మంచి శ్రోత్రియుడు, అంటే శృతి చదువుకున్నవాడు. శృతి అంటే వేదాలు బాగా చదివిన పండితుడు అక్కడ ఇతన్ని చూచాడు. ఆయన పేరు వీరవ్రతుడు. రుద్రాక్షమాలను ధరించి ఉన్నాడు ఆయన. అలానే లేడి చర్మము, దర్భలు చేతపట్టి ఉన్నాడు. గోవిందనామాలు పలుకుతూ ఉన్నాడు అతను. ఈ బ్రాహ్మణుడు ఆయనకి నమస్కరించాడు. బ్రాహ్మణత్వాన్ని కోల్పోయి ఉన్న వాడిని చూచి, నీవెవరు, ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు. అతను, నేను బ్రాహ్మణుణ్ణి, ఒక కిరాతకుడి వద్ద పనిచేస్తున్నాను అన్నాడు. అప్పుడు ఈ వీరవ్రతుడు అనేవాడు తను జ్ఞాననేత్రాలతో వీడి చరిత్ర కనుక్కున్నాడు. వీడు ఎటువంటి వాడు అంటూ వాడు చేసిన పాపాలన్నీ చెప్పాడు. అప్పుడు వెంటనే ఆ కాళ్ళ మీద పడి, అయ్యా నా పాపాలకి ప్రాయశ్చిత్తం చెప్పమంటే ఆయన చెప్పాడు, నువ్వు 12 సంవత్సరాలు గంగా తీరంలో ఉండు, గంగా నదిలో స్నానం చెయ్యి. అట్లా 12 మాఘమాసాలు గంగా నదిలో స్నానం చేసిన పుణ్యం నీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నీ పాపాలన్నీ కూడా ప్రక్షాళనవుతాయని చెప్పాడు. అతడు తన స్నేహితుల గురించి కూడా అడిగాడు. వాళ్ళను కూడా ఇలానే చేయమని చెప్పాడు. సో వాళ్ళందరూ కూడాను అలా చేసి వాళ్ళ పాపాల నుండి విముక్తులయ్యారు. నమః పార్వతీపతే. హర హర మహాదేవ శంభో శంకర.